హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖని సేమియా తయారు చేస్తున్నా. చూడండి, మన ఇంట్లో తయారు చేసిన గీనే కడాయి పెట్టుకోండి. కడాయిలో గీ వేసి మన వీడియోలో చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చూడండి, అయ్యే వేయించండి. ఇలా చిన్న పీస్లో కట్ చేసుకొని వేయించుకోండి. ఇలాచీలు ఒక 10 గల్ల తీసుకొని దంచి పెట్టుకోండి. లండన్ నుంచి మీరు అడిగినందుకు థ్యాంక్ యూ అండి. మీకు మీ కుటుంబానికి థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఒక గ్లాస్ సేమియా కూడా అదే గీలో వేయించుకోండి. అవి వేగాక మన పాలు అందులో పోసుకోండి. చిక్కటి పాలు తీసిరా ఫ్రెండ్స్. పాలు పోసుకున్నాక 2 నిమిషాలు మరిగించి పాలు బాయిల్ అవుతున్నప్పుడు ఒక గ్లాస్ చక్కెర వేసుకోండి. మనం ఇలాచి దంచి పెట్టినాం కదా ఫ్రెండ్స్, దాన్ని వేసుకోండి. బాగా కలుపుకోండి. మన సేమియా ఉడికే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. పాలు చూడండి ఎంత బాయిల్ అవుతున్నాయో. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయండి. మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసినామో అవన్నీ అందులో వేసి మంచిగా కలుపుకోండి. ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, మీకోసం చేశానండి. లండన్లో ఉండే మీరు, నేను ఈజీ వేలో చెప్పాను. చూడండి ఎంత బాగుందో రుచిగా. లండన్ నుంచి మీరు కోరినందుకు నేను చేసిన చూడండి మీకోసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లండన్లో మీకు బాయ్ అండి నా ఫ్రెండ్స్. అంత దూరంలో నా